అవినాష్ హత్య భారత్కి ముందే తెలుసు, ప్రూఫ్ ఇదిగో అంటున్న సునీత. మరి అదే కొంచెం బాగా సంచలనంగా ఉంది. ఆవిడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ మాత్రం కంటిన్యూ చెప్తున్నట్లు దాంట్లో వారు మాట్లాడుతా ఆ పాయింట్ లేవనెత్తారు కదా, జగన్ పైకి వెళ్ళి వచ్చి కిందకు వచ్చి చిన్నాన్న చనిపోయారు అన్నది అని చెప్పారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ వచ్చింది, అందరికంటే ముందు తెలుసు అంటే మరి తెలిస్తేనే కదా అట్లా అన్నీ జరిగింది అనేటువంటిది. అది సిబిఐ వాళ్ళు కూడా దాన్ని ఆ అంశాన్ని పర్టికులర్గా ప్రస్తావించారు. సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారనేటువంటి సమాచారం ఉంది. ఎందుకనంటే 5:30 గంటల ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారని చెప్పడంతో అది ముందుగా భారతి గారికి ఎలా తెలుసు, ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఎవరో చెప్పారు అనేది కల్లాం గారు కూడా సిబిఐ స్టేట్మెంట్స్ లో చెప్పారు. తర్వాత అభిప్రాయం నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను నాకు అని వక్రీకరించింది. సరే ఏముందండి ఇవన్నీ జనం వక్రీకరించేది ఏంది ఉన్నది. మధు వచ్చారా? మధు ఇది ఓవరాల్గా సునీత ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి వరకు వెళ్ళింది. ఇప్పుడు షర్మిల కూడా తీసుకొచ్చేసింది, అదే షర్మిల కాదు భారతిని కూడా తీసుకొచ్చేసింది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చేసిద్ది. ఈ ఎలక్షన్ లోపు షర్మిల ఒక 10 బాణాలు వేసిద్ది, సునీత మరొక 10 బాణాలు వేసిద్ది. విజయలక్ష్మి గారు అమెరికాలో కూర్చొని ఆ బాణాలు తగలకుండా పాపం సేఫ్ జోన్లో ఉంటారు. ఈ 10 బాణాలు అటు ఇటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపకుండా చిన్నపిల్లవాడు అని చెప్పని 10 సార్లు చెప్తున్నాడు. ఉందా ఇవాళ కూడా మాట్లాడినట్టు సార్ బయట ఉందా చిన్నపిల్లవాడు సునీత గారు సునీత గారు బయట ప్లే చేయి. సునీత గారు బయట ప్లీజ్. ఎందుకనో పదే చెప్తా ఉన్నారు ఏమని, చిన్నపిల్లవాడు ఏం తెలియదు చిన్నపిల్లవాడు అని. ఏం చిన్నపిల్లవాడు అండి బాబు, 2 సార్లు ఎంపీ అయ్యాడండి ఆయన. బయట రెడీ సార్. వేంపల్లిలో భారతి గారిని ఎవరో క్వశ్చన్ అడిగారు. తను చెప్పారు మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదాన్నా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారు అని చెప్పి ఫస్ట్ మీకు తేల్చండి, కేసు తేల్చండి. దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ బిహేవియర్. వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. సునీత మాట్లాడుతూ కూడా జేబీఏ రక్త చరిత్ర అని చెప్పన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు బేస్ చేసుకున్న 6వ రక్త చరిత్ర అని చెప్పి వచ్చింది సాక్షిలో. కానీ ఇప్పుడు సునీత గారు జేబీఏ అంటే జగన్, భారతి, అవినాష్ రెడ్డి అని జేబీఏ రక్త చరిత్ర ఇది అని చెప్పి భారతి అవినాష్ ఇది ఈ రోజున ఆవిడ కొత్తగా పేరు తీసుకొచ్చారు. అది వైఎస్డి కృష్ణమోహన్, శివప్రకాష్ రెడ్డి అప్పుడు సిబిఐ కూడా పిలిపించి వాళ్ళని కూడా విచారించింది. మధు ఉన్నారు సార్. మధు, నారాసుర రక్త చరిత్ర కానే కాదు, ఇది జేబీఏ రక్త చరిత్ర అంటూ కూడా సునీత ఈ రోజు చాలా కీలకం. అంటే ఆమె డైరెక్ట్ గా ఎక్కడ చెప్పలేదు సార్. అంటే ఇది జేబీఏ రక్త చరిత్ర అనే మాట చెప్పకపోయినప్పటికీ కూడా సో మనం చెప్పొచ్చు. సో జేబీఏ రక్త చరిత్ర అనే విధంగా ఆమె అర్థం వచ్చే విధంగా మాట్లాడింది. సింపుల్ గా ఒకటే మాట ఆమె చెప్పినటువంటి మొత్తం ఈ రోజు ప్రెస్ మీట్ ఏదైతే ఏర్పాటు చేశారో అందులో ఒకటే ఆమె అడిగినటువంటి మాటలు, ఈ ముగ్గురికి తెలియకుండా ఈ హత్య జరిగిందా? 6:29 మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అలా మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ లో
వివేకానంద రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఏదో 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అని అన్నారు. కానీ అక్కడ ఉంది 100 మంది పైగానే ఉన్నారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రధానంగా ఒకటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఆ తర్వాత ఇది కానే కాదు వేరొక స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నట్టు కూడా మాట ఎందుకు మార్చాడు. ఇదంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా భారతి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఫోన్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫస్ట్ భారతికి సంబంధించినటువంటి పిఏ నవీన్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళినటువంటి ఫోన్ కాల్, అందులో 6 నిమిషాల పాటు మాట్లాడినటువంటి ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఎవరితో మాట్లాడారు అది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అంటే జగన్ తో మాట్లాడారా, భారతితో మాట్లాడారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో ఎవరైనా మాట్లాడారా? 6 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత మొత్తం సాక్షి పేపర్ లో, సాక్షి టీవీలో వచ్చేసి గుండెపోటు అనేటటువంటి వార్త ప్లే అయ్యింది. అది ఎవరు చెప్తే ప్లే చేశారు అనేది ప్రధానంగా అడిగినటువంటి జేబీఏ బాగుందిలే. వివేకం సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ జేబీఏ. అది ఇక రేపు రోజుకు ఒక బాణం వస్తూ ఉంటుంది. రేపు డిస్కస్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.